ఇక్కడి నుంచి రంగు వేయటం మొదలుపెట్టి ఇవన్నీ తుడిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఏ బూతులైతే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనా రాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఏం చేస్తావు ఏమో ఆ తర్వాత నీ ఇష్టం. పని చూడరా దేశీ. ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు, తగలబెడతావు, నిలబెట్టి తగలబెడతావు నీ చేతుల్లో పెడుతున్నా. ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి యువకుడు ప్రతి యువతి వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిన్నిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్డు బెడ్డు దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన? మరి ఎవరు ఆయన? పక్కింటాయను. పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఎంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, చచ్చిన వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు. 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరైనా 200 పెడతారా? డాక్టర్ ఓకే అని చెప్పారు కదా, అలా బయటకు వెళ్ళి దమ్ముకొట్టుదాం రా. నీ క్లోజ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు, వెళ్ళి చూడు. వెళ్ళు. ఏంట్రా? నాకెందుకు దెబ్బ తగిలిందని వాళ్ళిద్దరికి చెప్పలేదు కదా? ఇంకా లేదు. పోనీ ఈనాడు పేపర్ చిట్టి ఎడిషన్ లో వేయించమంటావా? లేకపోతే ఏంట్రా? చూడు, నువ్వు పెయింటింగ్ చేస్తూ కాలుదారి కింద పడ్డావని చిన్న కట్టింగ్ ఇచ్చాను. నిన్నెవరైనా అడిగినా కూడా అలాగే చెప్పు, లేకపోతే పరువు పోతుంది. అమ్మో, నేను నోరెక్కను. వెరీ గుడ్, నేను వెళ్ళి దమ్ము కొట్టొస్తాను.
ఇట్రారా నాని. ఏంట్రా? ఇక్కడ అందమైన నర్సులు ఉంటారు కదా. ఉంటారు. అయితే ఇంకో ఐడియా చెప్పరా, ఇక్కడే ట్రై చేస్తాను. అదేంట్రా ఐడియా అడిగితే మొహాల తిప్పావు? ఆలోచించి మళ్ళీ వచ్చి చెప్తాను. అయితే సరే. ఏంట్రా నవ్వు? ఇట్రా. నవ్వకేం చేయమంటారా? ఆ పైంటర్ గాడు చెయ్యి విరిగి అరగంటైనా కాలేదు, అప్పుడే ఇంకో ఐడియా అడుగుతున్నాడు. హలో, డైరెక్టర్ బివి వినాయక్ గారండి? అవునండి సార్. నేను ఎవరు? సీను గానేపూడి సార్, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అండి. అవునా? ఏ సినిమా ప్రొడ్యూస్ చేశారు? అంటే ప్రొడ్యూస్ చేద్దామని ఇప్పుడు కాల్ చేశాను సార్. చెప్పండి సార్. నా దగ్గర ఒక 175 days నడిచే కథ ఉంది సార్. మీరు రైటరా ప్రొడ్యూసరా? అబ్బాయి రైటర్ కావాలని ఉద్దేశం లేదు కానీ అంటే ప్రొడ్యూసర్ గా ఒక స్మాల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మీరు తొందరగా విషయానికి రండి, నేను బిజీగా ఉన్నాను. అబ్బాయి పర్లేదు సార్, పర్లేదు సార్. సార్ మీరు పేరు కూడా వినుండరు. రీసెంట్ గా నేను పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ అనే సినిమా చూశాను సార్. బాబా సార్, దానికి గనక నా ఐడియాస్ జోడించి ఒక మాస్ హీరో తోటి మీ డైరెక్షన్ లో తీయాలని ఫిక్స్ అయిపోయాను సార్. సార్ ఒక్కసారి నా ఐడియాస్ జోడించిన తర్వాత నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను సార్. ఏంటి ఆ సినిమా పేరు మళ్ళీ చెప్పండి? పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ సార్. మీరు చూసింది ఫస్ట్ పార్ట్, అది రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇంకో 2 పార్ట్లు కూడా రిలీజ్ అయ్యాయి. మీరు చెప్తున్న సినిమా భూలోక రాక్షసుల పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఐఎమ్ షాక్డ్. ఎప్పుడు వచ్చినాయి? ఇంకోసారి ఇలా ఎక్సైట్ అవ్వకుండా ముందు లక్ష్మీ గణపతి ఫిలిం సుబ్రహ్మణ్యం అనే ప్రొడ్యూసర్కి ఫోన్ చేయండి. తను డబ్ చేయలేదంటే అప్పుడు ఎక్సైట్ అవ్వండి. నెంబర్ ఉంది కదా అని అస్తమాను ఫోన్ చేయకండి. ఋషేష్ వై సుబ్రహ్మణ్యమా? వామ్మో, వీడెవడో నాకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడే. సర్రు సర్రు సర్రు, నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయడానికి ది గ్రేట్ విన్ని ఒప్పుకున్నాడు. సర్రు ఎవరా విన్ను? ఇంకోసారి ఆ మాటను బాగా. విన్ను ఎవరంటావేంటి? ది గ్రేట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఏజంతా? నీకు కుర్రాళ్ళ ఏజులు కావాలని నా పాప, నీ సంగతి చెబుతానుండు. ఎందుకంత కోపపడతావు? కోపం లేదు, పాడలేదు, అట్టనే పట్టుకో, హాయిగా ఉంది. అవును, కేకేతో వెళ్ళిన మీ మేడం ఇంకా రాలేదేంటి? అదే నీ టెన్షను. ఏంటి సర్రు యూత్ అంటావే గాని యూత్ లాగా ఆలోచించమే. అంటే అంటే కేకేకి పెళ్ళాం పోయి చాలా కాలమైంది. ఆ అమ్మాయికి అసలు పెళ్ళే కాలేదు. ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు స్పీడ్గా పెడుతుంది. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు. నువ్వు పడవే? అబ్బో, ఈ కారం అమ్మాయి ఇక్కడ పడలేదు. కొంచెం స్టీరింగ్ పట్టుకో. ఆ అమ్మాయి గొలుసెళ్ళి కేకే గుండీకి చుట్టుకుంది. దాన్ని తీసే నెపంతో ఇద్దరు ఇంత దగ్గరైపోయారు. కట్ చేస్తే సాంగ్. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, ఇంట్లో ఎవరు లేరా? ఇదిగోనమ్మా, నారాయణమూర్తి గారికి ఈ మందులు డాక్టర్ సుందరమూర్తి ఇచ్చిపోయాడని చెప్పు. తీసుకో. ఇది మామూలు మందు కాదు, అందరికీ దొరకదు. స్పెషల్గా 10 సంవత్సరాలుగా దాచి ఉంచాను. బ్లడ్ ప్రెషర్కి చాలా మంచిది. ఈ మందుని అరచేతిలో వేసి తేనెతో కలిపి తిరగేసి 3 సార్లు నాకేయమని చెప్పు. 3 సార్లు మర్చిపోవద్దు. ఇంతకీ ఎవరు నువ్వు? ఇంతవరకు ఈ ఇంట్లో చూడలేదే. కొత్త చుట్టానివా? చూడటానికి వచ్చావా? ఆయనగారి చెల్లెలి కూతురువా? ఆమెగారి అన్న కూతురువా? లేదా ఓహా రాడేష్ సెక్రటరీవా? నీ వేళ్ళు చూస్తే టైపిస్ట్గా కనిపించడం లేదే. నీ టైపే ఒక టైపుగా ఉందే. ఓహో పని మనిషివా? ఓ తప్పైపోయిందో. వంట మనిషివా? పొరపాటు అయిపోయిందో. నిన్ను చూస్తే అలా కనిపించడం లేదు. నేను మాత్రం ఆగుతూ ఉంటాను, నువ్వు ఉరగవు పొరగవు. ఓహో చెవుడా? మూగా?
నాకు బుద్ధి లేదు, నీతో మాట్లాడుతున్నాను. ఇదిగో నారాయణమూర్తి గారు ఉన్నారే, సాల్వ కప్పుకొని నామా నామా అతను నిద్రపోయేటప్పుడు గురక వేస్తాడు కదా, అప్పుడు ఈ మందు మొత్తం నోట్లో పోసాయి. నీకేం బాధ, మింగేది వాడే కదా. ఇదిగో నాకు అర్జెంట్ కేసు ఒకటి ఉంది, అతను చూసి ముందు పంపాలి, వెంటనే వచ్చేస్తాను, ఉంటాను. రిక్షా ఆపోయి సంద్రోహం వచ్చేసింది. ఇదిగో ఇదే. ఇదేంటి బావగారు, మీ ఇంటి గృహప్రవేశం, మీరే లేట్ గా రావచ్చు. చాలే ఊరుకోవయ్యా, ముహూర్త సమయం రావద్దా ఏమిటి? ఎందుకండి ఏడుస్తారు? అది కాదే, మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని పిఆర్ఎస్ తీసుకుని ఈ ఇల్లు కొన్నారు. నేను ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాను. ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా, అందుకేనే ఈ ఆనంద బాష్పాలు. సంతోషిస్తారని మీరు ఎక్కడే నుంచుంటే ఎలా? రండి లోపల. అనుకున్న ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎక్కడో కొట్టేసిన దొంగస్థానం పేపర్ మీద ఇష్టం గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవుతేటి. బావ సొత్తి బామ్మదికి సొంతం మర్యాద గడిపి ఇక్కడి నుంచి. ముందు నాకు తాతయ్య, తర్వాతే నీకు బావయ్య. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఉండవే, ఇంకా 1 నిమిషమే ఉంది. ఏదో చేస్తోంది, బ్యాకరీ టీ స్టాల్ చేస్తోంది. అయ్యో అయ్యగారు, సర్కస్ లో పనిచేసిన పిల్లలా ఉంది. ఒక్క చిటికలో లటుక్కున టేబుల్ తయారు చేసి. ఊరికే మొరక్క నోరు మూసుకో. ఇలా చూడు, నాలో ఓర్పు ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది. ఆ ఓర్పు కనుక పోయిందో పోతే, పోయిందో పోతే, పోయిందో. ఆహా, సుమగడీలు వచ్చేసి అదృష్టం ఆహ్వానిస్తోందో. ఏమిటండి ఏమిటండి ఇలా పడిపోయారు? లేవండి లేవండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం